ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మంచి మాటలు మనకు తెలియజేయుచున్నారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మంచి మాటలు అవేవనగా మద్యం వలన కలుగు నష్టాలు. అవేవనగా మద్యం వలన వస్త్రహీనుడు అవుతారు. ఆదికాండము 9వ అధ్యాయము 20 నుండి 23 వచనములో రాయబడింది. మద్యం వలన వరసలు తెలియవు. ఆదికాండము 19వ అధ్యాయము 30 వచనం నుండి 38వ వచనం వరకు ఇలా రాయబడింది. మద్యం వలన అల్లరులు పుట్టును. సామెతలు 20వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. మద్యం త్రాగు వారందరూ జ్ఞానం లేనివారు. సామెతలు 20వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. మద్యం వలన దరిద్రులు లగుదురు. సామెతలు 23వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. మద్యం వలన శ్రమ, దుఃఖము, హేతువు లేని గాయములు, మందదృష్టి కలుగును. సామెతలు 23వ అధ్యాయము 29 నుంచి 30 వచనంలో రాయబడింది. త్రాగుడు వలన ఆజ్ఞలను మరుతురు. సామెతలు 31వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు రాయబడింది. త్రాగుబోతులు పరలోకం వెళ్ళరు. 1 కొరింథీ 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. మద్యం దుర్వ్యాపారమునకు నడుపును. ఎఫెసీ 5వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడింది. మద్యం త్రాగువారు సంఘ పెద్దలుగా ఉండకూడదు. 1 తిమోతి 3వ అధ్యాయము 3వ వచనములను, తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఇది చాలా గమనించవలసిన విషయము. ప్రతి సంఘ పెద్ద తెలుసుకోవలసిన విషయము. మద్యం వలన మతి చెడును. హోషేయ 4వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. మద్యం వలన మత్తిల్లి జబ్బు పడుదురు. హోషేయ 7వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు మనములో మన జీవితాన్ని మార్చాలని నా ప్రార్థన. ఆమేన్.